ఆయనకే వినిపించినటువంటి అదృష్టమో దురదృష్టమో కలిగినటువంటి కొడుకు. ఎవరికి ఆ సందర్భం రాకూడదు, కానీ మాకు అర్థమైపోయింది ఆయన బతకడు అని అర్థమైపోయింది కనుక ఆయన స్మృతి గీతం ఆయన విన్నాడు. అస్థి పంజరంలో ఉన్నాడు. అప్పుడు మా పిల్లలు తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. అప్పుడు ఆ చేయి కూడా లేబట్టలేని దశలో నన్ను పిలిచి హత్తుకొని నా భుజాల మీద 2 కన్నీటి బొట్లు దాల్చి, నువ్వు నాకన్నా మంచి రచయితలు అవుతావు బిడ్డ. ఈ మాట ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో అబ్దుల్ కలాం గారి చేత జాతీయ అవార్డు తీసుకొచ్చినప్పుడు ఎదురుగా ఉన్న చప్పట్లు కాదు, మా నాన్న అన్న మాట కాదు. అందరికీ కృతజ్ఞతలు. మరొకసారి సాహిత్య అకాడమీకి బాలాచారికి ధన్యవాదాలు.